హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే నేను మా డిన్నర్లోకి రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ రాగి సంగటి చికెన్ కర్రీ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇలా రాగి సంగటి అందులో చికెన్ వేసుకొని తినడం అంటే. ఇంకా ఇప్పుడైతే నేను సెంటర్కి వెళ్ళి చికెను అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని అయితే వచ్చాను. ముందుగా అయితే నేను చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాను. తర్వాత రాగి సంగటి అయితే చేస్తాను. ఇంకా మా పిల్లలైతే అక్కడ ఆడుకుంటున్నారు. వీడియో పెద్దగా లాగ్ ఏమీ చేయకుండా ఫాస్ట్గా కానిచ్చేస్తాను. ముందుగా అయితే చికెన్ని ఒక 3-4 సార్లు శుభ్రంగా అయితే కడుక్కోవాలి. చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసి కడుక్కుంటే చికెన్ అనేది నిశ్వాసన అనేది ఉండదు. ఇంకా ఇలా శుభ్రంగా కడుక్కున్న చికెన్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు అలాగే కారం వేసి ఒక అరగంట నాననివ్వాలి. ఇలా చికెన్ ముక్కల్ని నాననివ్వటం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ కర్రీ కాబట్టి. తర్వాత అందులో ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు, ఒక ఇలాచి అలాగే కొద్దిగా దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి. ఇంకా అందులోనే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపి తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీని ఈ విధంగా చేయటం వల్ల టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్రాసెస్ అయితే చాలా సింపులే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక అక్కడ మనం నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ ఇందులో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ముక్క అనేది గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఆ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఒకసారి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా ఇప్పుడైతే చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి అవంతా ఇంకిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అప్పుడే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత అందులోకి మనం కారం ఉప్పు అవి వేసాం కదండి, చూసి వేసుకోండి. కొద్దిగా కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడైతే చికెన్లోకి వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు రాగి సంగటి చేస్తున్నాను కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే పోసుకుంటున్నాను. మీరైతే మీకు ఇష్టమైన అన్ని పోసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా అయితే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడైతే నేను రైస్ని అయితే కడుక్కుంటున్నాను. నేను డిన్నర్లోకి చేస్తున్నాను కాబట్టి కొద్దిగానే చేసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్కి 2.5 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకొని రైస్ అయితే ఉడికించు. హే, ఏం చేస్తున్నా? ఏంటిది? ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు నిఖిల్? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు టీవీలో ఏం చేస్తున్నావు? టీవీలో ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు టీవీలో? డోరానా? డోరా తెలుసా నీకు? డోరా తెలుసా నీకు? ఏం చేస్తున్నా? ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిపోయింది. చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇదిగోండి, ఒక పక్క అయితే రైస్ అయితే ఉడుకుతుంది.
ఇంకా మరో పక్క చికెన్ కూడా అయిపోయింది. మీరు చికెన్ కర్రీని ఎప్పుడు ఒకలాగే చేస్తారా లేదా డిఫరెంట్గా చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. ఇందులోకి కొద్దిగా గరం మసాలా అయితే వేసుకొని, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా ఇలా కరివేపాకు కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే రాగి సంగట్లోకి అన్నం అయితే ఉడికిపోయింది. అందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. రైస్ అయితే బాగా మెదిగేటట్టు అయితే బాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత అందులోకి మీరు బియ్యం ఎన్నైతే తీసుకున్నారో అందులోకి సగం రాగి పిండి అయితే తీసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి రాగి పిండి అయితే 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కదపకుండా ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత మూత తీసి బాగా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా ముద్దల్లాగా చేసుకోవాలి. ముందుగా అయితే ఒక గిన్నెలోకి నెయ్యిని అప్లై చేసుకొని ఆ గిన్నెంతా, తర్వాత అందులో కొద్దిగా సంగటి అయితే వేసుకొని ముద్దల్లాగా అయితే చేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారితే బాగోదు, గట్టిగా అయిపోతుంది. ఇంకా ఇలా ముద్దల్లాగా చేసుకున్న తర్వాత ఆ ముద్దల్ని హాట్ బాక్స్లో అయితే పెట్టుకోవాలి. బయట పెట్టారంటే గాలి తగిలి ఈ ముద్దలు అనేవి గట్టి పడతాయి. అందుకని హాట్ బాక్స్లో అయితే వేడివేడిగా ఉంటాయి కాబట్టి హాట్ బాక్స్లో పెట్టుకోండి. ఇంకా మిగతావన్నీ కూడా ఇంకా అలా నెయ్యి అప్లై చేసుకొని ముద్దలు అయితే చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే నేనైతే డిన్నర్ అయితే చేస్తున్నాను. ఇంకా ఒక రాగి ముద్ద అయితే వేసుకొని అందులో చికెన్ కర్రీ అయితే వేసుకొని తింటున్నాను. మా పిల్లలకైతే ముందే పెట్టేశాను అన్నం వేసి. వాళ్ళైతే ఇది తినని చెప్పేశారు. కొద్దిగా తినండిరా బాగుంటుందిరా అని చెప్పినా కానీ వాళ్ళైతే దీన్ని చూసి అసలు తినని చెప్పేశారు. ఇంకా నేనైతే ఇంకా చికెన్ కర్రీ వేసుకొని తినేస్తున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా మా పిల్లలైతే తిందువు రారా అని దగ్గర కూర్చోబెట్టుకున్నా. నాకు వద్దనేసి మా పెద్దోడైతే లేచి వెళ్ళిపోతున్నాడు. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఆ రాగి ముద్దని కొద్దిగా తీసుకొని ఆ చికెన్ గ్రేవీలో ముంచుకొని అలా తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మా చిన్నోడైతే వచ్చేసాడు. ఇంకా వాడు కూడా తినరా అని చెప్తుంటే వాడు కెమెరాకి వెళ్ళి చూస్తున్నాడు కానీ తింటలేదు. ఇంకా మా పిల్లలైతే ఈ సంగటి తినరని చెప్పేసి ముందే వాళ్ళకి రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా రైస్ వేసి కర్రీ వేసి వాళ్ళకైతే పెట్టేసి ఇంకా నేను కూడా తినేసాను. మా బావకు ఫోన్ చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది, మీరు తినేసేయండి అని చెప్పేశారు. ఇంకా మా పిల్లలైతే అన్నం తినేసిన తర్వాత టీవీలో డోరా చూస్తూ ఆడుకుంటున్నారు. మా పిల్లలకైతే ఖుషి టీవీలో వచ్చే డోరా అంటే ఎంత పిచ్చి అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టినా కానీ చూస్తారు. ఇంకా ఇది ఈరోజుటి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.